అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. ఈ మధ్య ఒక పెద్ద చర్చగా మారిన ఆడవాళ్ళకి సంబంధించిన విషయం పీరియడ్స్ విషయం. పీరియడ్స్ సమయంలో టెంపుల్స్కి వెళ్ళొద్దు, నిజంగా వెళ్లకుండానే మన పూర్వీకులంతా ఉన్నారు, ఆ విధానాన్ని వాళ్ళు కరెక్ట్ గా ఆచరించారు. అంటే కొన్ని కుటుంబాల్లో వాళ్ళని సపరేట్ గా ఉంచకపోయినా కొన్ని కుటుంబాల్లో వాళ్ళని ఆ 3 రోజులు 4 రోజులు విడిగా ఉంచటము, వాళ్ళతో ఏ పనులు చేపించకపోవడం, ఇవి విన్నాము కాస్త. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పేసరికి చాలా వితండవాదం పెరిగిపోయింది. ఎందుకు వెళ్ళొద్దు, అమ్మవారికే పీరియడ్స్ వస్తున్నాయి కదా, కామాఖ్యలో విన్నాం అక్కడ అమ్మవారికి, మరి ఎందుకు మా విషయంలో ఇలా అని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళని సపరేట్ గా కూర్చోబెట్టడానికి దానికి వెనకాల కూడా సైంటిఫిక్ రీజన్ ఏంటి అని అంటే, అప్పుడు మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ గా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి కొద్దిగా ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఎక్కువ మోతాదుగా ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. కొంతమందికి పెయిన్స్ ఉంటుండొచ్చు, అలాంటివి కూడా ఉంటుండొచ్చు. అట్లాంటప్పుడు పనులు చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ వాళ్ళు ఇదవుతారు. ఆ స్ట్రెస్ దీన్ని తట్టుకోలేక అందరి మీద చిరాకు పడతారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి చక్కగా వాళ్ళు చేసుకునేవాళ్ళు, వీళ్ళు రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు కాస్త కూల్ గా ఉండి వీళ్ళు సాత్వికాహారం తీసుకొని కాస్త ప్రశాంతంగా ఉంటే అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అది దాని వెనకాల రీజన్. అంతే కదా. ఇప్పుడు అట్లా ఇంట్లోనే పనులు చేయకుండా ఉండు అని అన్నప్పుడు గుడికి వెళ్ళి అది కూడా ఒక ఇదే కదా, ఇబ్బందే కదా. సో అందుకని ఇప్పుడు పక్కన గుళ్ళు అనుకోండి, అది వేరే విషయం. దూరం గుళ్ళు, అక్కడ యంత్రాలు మంత్రాలతో మంత్రశక్తులతో ఉంటుంది. బట్ దానికి అప్పుడు మనకుండే ఆరా మ్యాచ్ అవుతుందో లేదో, ఓకే, అది కూడా నీకు ఇబ్బంది కలుగుతుందేమో కదా అని వాళ్ళు ఇవన్నీ పెట్టడానికి రీజన్. అది తెలుసుకోకుండా గుడికి ఎందుకు వెళ్ళకూడదు అప్పుడు అని భీష్మించు. మిగతా సమయంలో బాగా వెళ్తారు, ఇప్పుడే వెళ్ళలేదు వద్దన్నారు అని చెప్పి వితండవాదం కదండి కదా. అంటే సొసైటీ అంతా ఇలాగే తయారైపోయింది చాలా వరకు. అందుకే మీకు తెలియకపోతే తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నించండి. తెలుసుకోకుండా వితండవాదం చేయడం వల్ల మనకి వచ్చేదేమీ ఉండదు. మనమే లాస్ అవుతాం, అన్నిటికీ మనమే స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అంతే. ఈ మధ్య అంటే అది రీసెంట్ ఓల్డ్ లో తెలియదు కానీ నేను మీ రీల్స్ లో కాశీకి సంబంధించి మీ పిల్లలది ఒకటి రీసెంట్ 2 days బ్యాక్. ఓకే ఓకే, ఏంటి అది నిజంగా జరిగింది? నిజంగా జరిగింది. ఓకే, వాళ్ళు మొన్న కాశీకి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి. అక్కడ బాగా 42 degrees ఆఫ్ ఎండ ఉందంట. వాళ్ళు ఆ ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అని వెళ్తే అక్కడ హీట్ కూడా ఎక్కువ ఉంటది కదా ఘాట్స్ దగ్గర. ఆ ఈ హీటు తట్టుకోలేక చిన్న బాబుకి ఎక్కువసేపు నీళ్లు తాకుండా ఉండేటప్పటికి డిహైడ్రేషన్ అయ్యి సన్ స్ట్రోక్ లో అయ్యి కొంచెం జ్వరం, బాగా హై ఫీవర్ వచ్చిందట రాత్రిపూట. తెల్లారితే వీళ్ళు అయోధ్యకి వెళ్ళాలన్నమాట స్వామి దర్శనానికి. ఓకే, అప్పుడు మా పెద్ద బాబు ఫోన్ చేసి చాలా కూల్ గా అమ్మ ఇట్లా అయ్యింది, నువ్వేమి టెన్షన్ పెట్టుకోకు, తమ్ముడికి నేను అంతా చూసుకుంటాను. వాడికి నైట్ అంతా స్పాంజింగ్ చేశాను, జ్వరం కంట్రోల్కి వచ్చేసింది, నేను ఆన్లైన్ లో టాబ్లెట్స్ అవి కూడా తెప్పించేసాను. ఇక్కడ ఏదైనా హాస్పిటల్ ఇన్ కేస్ తగ్గకపోతే హాస్పిటల్ కూడా తీసుకెళ్తాను, కింద రిసెప్షన్ లో అడిగేసి నువ్వేమి ఇది అవ్వకు, మేము వెళ్ళట్లేదు దర్శనానికి. అంటే అప్డేట్ తెలుసుకుంటూ ఉంటాం కదా వెళ్ళారా లేదా అని, ముందే ఇంటిమేట్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి నేను తమ్ముడిని చూసుకుంటాను, నువ్వేమీ బాధపడుకో అని చెప్పేసి వాడికి ఫుడ్ కూడా మంచి పెరుగన్నమని అదంతా తెప్పించి తనే ఎంత చూసుకొని ఒక్క రోజులో జ్వరం కంట్రోల్ అయ్యేలాగా చేశాడండి. నిజంగా మా పెద్ద బాబు నిజంగా అలా చూసే వాళ్ళము కాదో, నేను కొంచెం తల్లి ప్రేమ కదా ఇదే పోయి ఏడుపు వచ్చేసింది చాలా. నిజంగా కూడా మా పెద్ద బాబు ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఈవినింగ్ సుందరకాండ వినేదాన్ని దీపారాధన చేసుకొని. ఒక్కటే అనుకునేదాన్ని, నా పిల్లలు మంచి ధర్మబద్ధంగా ఉండేటువంటి పిల్లల్ని స్వామి అని ఆ రాములు వారిని కోరుకునేదాన్ని నేను. అట్లా నిజంగా అంటే వాడు ఎప్పుడన్నా ఇలా బొట్టు పెట్టుకొని అలా చేస్తే రాముళ్లాగే ఉన్నవరా
అనమాట. నిజంగా అది జరిగింది, అది ఎందుకు మనం చేయకూడదు అని చేశాము. మా చిన్నబాబు నిజంగా ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో ఒక కృష్ణుడిది క్యాలెండర్ ఉండేది అనమాట. అట్లా బొద్దుగా అలానే ఉండేవాడు మా చిన్నబాబు చిన్నప్పుడు. ఓకే. సో వాడిని చూస్తే అలా కృష్ణుడిని చూసినట్టు, మా పెద్ద బాబుని చూస్తే అంటే తను ప్రశాంతంగా తన సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసే పద్ధతి అవన్నీ చూస్తే రాములు వారు ఎలాగా ఆయన అప్పట్లో ఉన్నారో అట్లా, అంటే అంత అని కంపారిజన్ కాదు కానీ తల్లి ప్రేమ తల్లి మనసు అలా అనిపిస్తుంది. అవునవును. మీరు మనం మాట్లాడిన ఈ కన్వర్జేషన్ లో 1-2 సామెతలు కూడా చెప్పారు, అంటే పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాము. అందుకే ఒకటి అడగాలనుకుంటున్నా. పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది బిడ్డలు అని చెప్పి పెద్దవాళ్ళు ఇది కూడా చెప్పేవారు. దాని గురించి మీకేం తెలుసు? అంటే పుణ్యం కొద్ది పురుషుడు అని అంటే మనం పుణ్యం చేసుకుంటే మంచి మన అడుగుజాడల్లో అంటే మనసును మనసై బ్రతుకై ఉండేటువంటి పురుషుడు నీకు దొరుకుతాడు. అదే అంటే ఒక అమ్మాయికి ఒక పేరెంట్స్ ని అన్ని సంవత్సరాలు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగి ఒక ఇంట్లో ఉండి అందరితో కనెక్టివిటీ ఉండి ఆ బంధాలన్నింటినీ పక్కన పెట్టి ఆల్ ఆఫ్ ద సడన్ ఒక కొత్త ఫ్యామిలీ, ఒక కొత్త వ్యక్తితో మనం చేయగలుగుతున్నాము అని అంటే అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నీకుంటూ ఉన్నాను అని ఒక మనిషి సపోర్ట్ ఉండగలిగేటువంటి భర్త రావడం అనేది చాలా నిజంగా కూడా పూర్వజన్మ సుకృతమే. అలా పెద్దవాళ్ళు చెప్పారు అని అంటే నిజంగా కూడా అది ఉంటుందేమో. అలా ఉన్న భర్త రావడం అనేది చాలా అదృష్టం. అట్లాగే భర్తతో పాటు పిల్లలు కూడా అలాంటి వాళ్ళే పుట్టారనుకోండి, లేదు అని అంటే ఎంతైనా పిల్లలు పుట్టిన తర్వాత కాస్త పిల్లల మీదే ఎక్కువ మనకి ప్రేమ అవన్నీ ఉంటుంటాయి కదా. అరే నేను ఇన్ని సంవత్సరాలు వీళ్ళ కోసమే నా జీవితాన్ని అంతా ధారపోసా, ఎన్నిటినో వదులుకున్నా, ఎన్నో సాక్రిఫైజులు చేశా, తీరా చూస్తే వీళ్ళేంటి ఇలా అయ్యారు అన్న బాధ లేకుండా నీ పిల్లలు నీకు 100లో ఒక 50% ఉన్నా చాలు. అంతే. అది మంచి అంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది చెప్తాను నేను. ఈ రెండు బ్యాలెన్సింగ్ గా ఉన్నటువంటి ఒక స్త్రీ ఖచ్చితంగా అదృష్టవంతురాలే. ఆవిడ పూర్వజన్మలో దానాలు ధర్మాలు చేసుకోవటం బట్టే పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు పుట్టుంటారేమో. అది కూడా నమ్మాలి. ఓకే. ఇప్పుడు ఏదో అంటే లవ్ మ్యారేజెస్ అని అదని ఇదని చెప్పి మేమే అంటే నిర్ణయించుకున్నాం మా కాబోయే భార్యను కానీ భర్తను కానీ ఇలా ఫీల్ అయిపోతున్నారు తెగ. అంటే ఇదంతా మనం గత జన్మలో చేసిన దాన్ని బట్టే క్రియేట్ అయ్యింది, లేదు అంటే స్వర్గంలోనే నిర్ణయించబడ్డాయి పెళ్లిళ్ళు అంటూ ఉంటారు. ఎలా తీసుకోవచ్చు అంటారు ఇది? అంటే ఇప్పుడు స్వర్గంలో నిర్ణయించబడి అని మనకు పెద్దవాళ్ళు ఎందుకు చెప్తూ ఉంటారంటే, ఒక బంధం అనేది ఆ పెళ్లి అనేది అయిన తర్వాత చిన్న చిన్న వాటికో అదనో ఇదనో లేదంటే ఇంకేవేవో రీజన్స్ ఉంటాయి. పిల్లలు పుట్టలేదని కొంతమంది వేధించే వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు కదా. సో అది పెద్ద రీజన్ లాగా చూపిస్తారు వాళ్ళు. చూపించి మరి మాకెలా, నాకు వంశోద్ధారకుడు కావాలి కదా, మరి ఎలా అని చెప్పేసి వేరే పెళ్లిళ్ళు చేయడం. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి కదా. అవును. సో అందుకని ఇట్లాంటివన్నిటినీ కూడా దాటి ఒక బంధం అనేది ముందుకు కొనసాగగలగాలి అని చెప్పడానికో ఏమో మరి స్వర్గంలోనే నిర్ణయించబడతాయి కాబట్టి మీరు ఇది మీ ఇష్టానికి చేసుకునేది కాదు అని పెద్దవాళ్ళు అలా చెప్పేవాళ్ళేమో మరి. అయ్యుండొచ్చులేండి, వాళ్ళు నిలబెట్టడానికే చూస్తారు ఏదైనా కాబట్టి. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయండి అని చెప్తారు కదా. అవును, కానీ అబద్ధాలు ఆడడం కూడా తప్పే అంటారు కదండి. ఎస్, అబద్ధము ఎప్పుడు ఆడాలి నువ్వు? అవతల మనిషికి ఒక మంచి జరుగుతోంది, నీ కుటుంబ సభ్యులకు ఒక మంచి జరుగుతోంది, దానివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, ఖచ్చితంగా ఆడు. 100% ఆడు. అది అతికినట్టు ఆడు, నేనైతే గోరగట్టినట్టు. దానివల్ల నీకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు రేపటి రోజున బాగున్నారు అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళు ఇవ్వకపోయినా నీకు ఉంటాయి, అంతే కదా. అవునవును. సో ఒకళ్ళ లైఫ్ పాడవుతోంది, ఒకళ్ళు నీ అబద్ధం వల్ల ఒకళ్ళ జీవితం నాశనం అవుతుంది, అప్పుడు ఖచ్చితంగా తప్పు. ఓకే, అంతే కదా. అవును అవును. సో ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు అదే చెప్తాడు. ఆయన అబద్ధాలు అంటే ఆయన అంటారు ఆయన లీల. అవును, దాన్ని మనం అబద్ధం అని ఎలా అనుకుంటాము? సో ఆయన పాండవులకి ఏమేం చేయాలనుకున్నారో ఆయన చేయకుండా, ఆయన అస్త్రాలు పట్టకుండానే ఆయన చేయగలిగారు. అది మరి ఆయన లీల కదా. అంతే. అట్లానే నువ్వు కూడా చేయొచ్చు. అది సందర్భానుసారం
సమయానుసారం అవతల వ్యక్తులను బట్టి అబద్ధం ఆడాల్సి వస్తే అవును. ఖచ్చితంగా ఆడొచ్చు. దాని వల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేనటువంటి ఒక అబద్ధం మంచిదేనండి. మంచిదే. మంచి చేసే చెడు ఏదైనా కూడా చెడు కాదు, మంచి. ఎగ్జాక్ట్లీ, సింపుల్ గా చెప్పాలి, మరొక మంచిదే అన్నట్టు. మనం అంటే ఉత్త పుణ్యానికి ప్రమోట్ చేసేస్తున్నామండి వాళ్ళు. నిజంగానే మనకు మంచిదేలేండి. ఓకే, మీరు ఇక్కడ 2 మెసేజ్లు ఇచ్చారు. అంటే సుందరాకాండ పారాయణం నేను అప్పుడు చేయటం వల్ల, అంటే గర్భంతో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మీరు ఉండగలిగితే ఇంత మంచి సంతానం మీకు లభిస్తుంది అనే ఒక మెసేజ్ ఇచ్చారు. బాబు నుంచి తీసుకుంటేనేమో నేను కృష్ణుడికే సేవ చేస్తున్నానమ్మా, అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా, అంటే ఒక రకంగా మీరు సేవ చేస్తే బాగుంటుంది అనే మెసేజ్. అసలు ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయిందంటే, ఎవరికన్నా ఏదైనా మంచి చేస్తే అది రివర్స్ లో నాకు చెడుగా అవుతుంది. వాళ్ళు పలానా ఇబ్బందిలో ఉన్నారు, 10 రూపాయలు సహాయం చేశాం, అది నా నెత్తి మీదకి ఏదో రకంగా ఇబ్బందిగా వస్తుంది, ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉంది. అసలు నిజంగా సేవ చేయటం ఎంతవరకు కరెక్ట్ ప్రస్తుతం ఈ కలియుగంలో? సేవ అనేది చేస్తే మనకి మంచి జరుగుతుందా, లేదంటే మనల్ని 10 మంది 10 రకాలుగా అనుకుంటారేమో అనుకుంటే మనం అక్కడే ఉండిపోతామండి. మనం చెయ్యము, అవతల వాళ్ళని చేసేవాళ్ళని చెయ్యనియము. అందుకే అంటారు పెద్దవాళ్ళు, చెరపకురా చెడేవు అని అంటే ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు నువ్వు చెయ్యవు, వేరే వాళ్ళు చేస్తున్న వాళ్ళని రాళ్ళేస్తావు ఎందుకు? అవును, సరే వాళ్ళు అలా చెయ్యట్లేదు, నువ్వు చేసి చూపించు. నేను అదే అంటా, నువ్వు చెయ్యవు, వేరే వాళ్ళు చేస్తున్న వాళ్ళని చెయ్యనివ్వు, వాళ్ళు చేసేది నీకు నచ్చట్లా, నీ దూరంలో నువ్వు చెయ్యి, నువ్వు చూపించు, అప్పుడు నేను ఓకే శభాషాన్ని మెచ్చుకుంటాను అని చెప్పేసి అంటే. అందుకే ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఎప్పుడు కంప్లైంటింగ్ నేచర్ అనేది ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారండి. మీరు చూడండి, అవును, కంప్లైంటింగ్ నేచర్ అనేది నువ్వు ఉంది నీతో అంటే అది స్వతహాగా కొంతమందికి ఉంటుంది. వాళ్ళు అట్లానే ఉంటారు. వాళ్ళకి జీవితాలు ఎదుగు బదుగు ఏమి ఉండవు. వాళ్ళకి ఈ పాన్ ఎప్పుడు ఎవడో ఒకటి మీద పడి ఏడవడంతోనే వాళ్ళ జీవితం సరిపోతుంది. అందుకని సో చెరపకురా చెడేవు, అంతే. నువ్వు మంచిగా ఉండకపో, వేరే వాడిని మాత్రం బ్లేమ్ చేయడం అనేది మాత్రం 100% కరెక్ట్ కాదు. అదేదో నాకు రిటర్న్ వస్తుంది అంటే నువ్వు నా తల మీదకి వస్తుందేమో అని అనుకుంటూ చేస్తే అది తల మీదకే వస్తుంది. నిజంగానే నీ యద్భావం తద్భావతి. అంతే అండి. ఇప్పుడు సేవ అన్నారు, సరే పోనీ మనిషికి చేస్తే అది నీకు ఇబ్బంది అవుతుందేమో, కానీ నోరులేని మూగ జీవాలకు చేస్తే అది నీకు ఇబ్బంది కాదు. అందులోనూ గోసేవ చేస్తే గోవులో సకల దేవతలు ఉన్నారంటారు. అది మీరు చాలా చక్కగా పాటిస్తున్నారు, గోసేవ చేస్తున్నారు, చేయమని నలుగురిని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మీరు చేస్తున్న సేవకి మీ వంతుగా సహాయం చేయమని చెప్పి, అంటే మీరు అడగపోయినప్పటికీ వాళ్ళ వంతుగా వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళు కూడా ఆ సేవలో భాగస్వామ్యమే ఎంతో కొంత పుణ్యాన్ని వాళ్ళు ఆశించకపోయినా పొందుతున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇదే గోవుల్ని హింసించే విధానం కూడా మనం చూస్తున్నాం. ఏం చెప్తారు, అసలు ఎందుకు చెయ్యాలి గోసేవ? గోసేవ ఎందుకు చేయాలి అని అంటే, చాలా మందికి గోసేవ మనం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ గోవులే మనల్ని రక్షిస్తున్నాయి, అవే మనకి చాలా సేవ చేసినాయి ఇన్ని సంవత్సరాల నుంచి. అంటే ఆవు పాలు తాగకుండా పెరిగిన వాళ్ళు మేబీ ఉండకపోవచ్చు, ఏదో ఒకటి ఆవు పాలు తాగకపోయిన నెయ్యను ఏదో ఒకటి రూపంలో తీసుకోకుండా ఉండము కదా. ఇవ్వటమే తెలుసు ఆవుకండి, తీసుకోవడం తెలీదు. ఒకటే ఒక ప్రాణి భూ ప్రపంచంలో ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ ఇవ్వగలిగేది గోమాత. అవునండి. ఇంకంతకంటే స్వచ్ఛమైనది తల్లి తర్వాత గోమాతని అని ఎందుకంటారు అంటే, తల్లిపాలు ఎవరికన్నా లేకపోతే పూర్వకాలంలో గోమాత పాలు తీసుకొచ్చి పట్టించి, అంటే అంత పోషక తత్వాలు తల్లిపాలలో ఉండేటువంటి తత్వాలు గోమాత పాలలో ఉంటాయి అని చెప్పేసి. సో అట్లాంటి గోమాతని మనం రక్షించుకోకపోతే నెక్స్ట్ జనరేషన్స్ కి ఏంటి? మనం బానే ఉన్నాం దేవుడి దయవల్ల ఇప్పటి వరకు, మనం చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకండి ఇంకా ఈ జనరేషన్ లో ఉన్నాము. ఓకే, జనరేషన్స్ ఎలా ఉంటాయో కల్కి సినిమా గో అంటే ఏంటి అనే సిచ్యువేషన్స్ వస్తాయేమో అనా? నిజమే లేండి. చాలా సినిమాలో ఎగ్ చూపించారు కదా మేబీ. సో మనం చాలా అదృష్టవంతులం నిజంగా, అన్ని రకాలుగా. మనం దేవుడికి ప్రతిరోజు, దేవుడు అంటే ఎవరో కాదు, పంచభూతాలే దేవుడు.
ప్రతిరోజు నువ్వు నడుస్తున్న భూమాతని ఎన్నో చేస్తున్నాం భూమాత మీద. అవును. అవన్నీ భరిస్తున్న భూమాతకి మనం ఈ గాలి పీలుస్తున్నాము, అగ్నిని వాడుకుంటున్నాము, పంచతత్వాలని చేసుకుంటున్నాం కదా, మనలో ఉన్నాయి అవే కదా. ప్రతిరోజు నువ్వు లేవంగానే ఎన్ని వందల సార్లు నువ్వు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అట్లాంటిది ఏమిస్తున్నాడు దేవుడు మనం గోమాతలకి ఎందుకు చేయాలి అని అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైతే ఎందుకు చేయాలని నాకు తెలిసి ఎవరు అన్నారు, చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి నిజంగా కూడా నేను నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి కూడా రోజు థ్యాంక్స్ చెప్పుకుంటాను. అంటే ఈ ద్వారా నా ఛానల్ త్రూ చెప్పామన్నమాట. ఆ రోజు సపోర్ట్ చేసి మా అమ్మతో ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపించి అక్కడ అంటే గోశాలకి వెళ్తున్నాయా లేదా చూడమని, లేదంటే వేరే ఇట్లా తీసుకొని వెళ్ళి చేస్తూ ఉంటారు కదా, అలా వెళ్తున్నాయో మాకు ప్రూఫ్ కోసం అని చెప్పేసానంటే వాళ్ళతో ఫోటోలు దిగి అన్ని చేసి మళ్ళీ అది వీడియో చేసి పెట్టి ఫైనల్లీ నా 6 ప్రాణాలని కాపాడేమో అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఎన్ని కోట్లకి సమానం కాదు, రాదు నిజంగానే. అంటే అందరూ గోవుల్ని సేవ్ చేయలేకపోయినా వాటికి అంటే ఒక గోమాతని అడాప్ట్ చేసుకోవడం అని అంటే ఒక బిడ్డని అడాప్ట్ చేసుకున్నట్టే. గోమాత ఎన్ని రోజులైతే ఉంటుందో ఆ జీవిత కాలం వాటికి ఫుడ్ కి కొరత లేకుండా అన్ని మంచిగా జరిగేలాగా చూసుకోవడం కూడా చాలా పెద్ద నిజంగా సేవే కదా. ఇప్పుడు అవి మొత్తం మీరే చూసుకుంటున్నారా కంప్లీట్ గా, మీరు సేవ్ చేసినవి? అంటే మేము చూసుకోవడము ఇన్ సెన్స్ మేము అన్నిటికీ ఏదైతే అట్లా ఓవరాల్ గా, కాకపోతే ఎంతైనా కొంచెం ఉంటుంది కదా. ప్రత్యేకించి అన్ని ఆవులకి పెట్టిన తర్వాత దాని దగ్గరికి ఆ గోమాత దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు ఏంటి అని పలకరించినట్టు చాలా మనం కనెక్ట్ అయిపోతామండి. మనము చెయ్యాలే గానీ గోసేవ, మనం దాంట్లో నుంచి బయటికి రాలేము. అది నేను అనుభవిస్తున్నాను. చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అసలు ప్రశాంతంగా నిద్రపోతాము నిజంగా. ఇవి ఉండవు అంటే అరమరికలు లేకుండా హ్యాపీగా నిద్రపోగలుగుతాము. అంత ప్రశాంతత ఉంటుంది గోసేవలో.